హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. మనకి రేపు శుక్రవారం చాలా విశేషమైన రోజండి. ఎందుకంటే ఆ రోజు శుక్రవారము ఏకాదశి వచ్చింది. ఏకాదశి శుక్రవారము అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. నక్షత్రం కూడా హస్త నక్షత్రం ఉందండి. ఆ రోజు మనం ఏదైనా కార్యాన్ని తలపెడితే కనుక ముందు అమ్మవారికి పూజ చేసి దాన్ని విజయోత్సవంగా జరగాలని ఆ తల్లిని తలుచుకొని మనము ఆ కార్యక్రమం మొదలు పెడితే చాలా విశేషమైనదిగా కలుగుతుందండి. ఇలా మనము ఏకాదశులు నెలకి 2 వస్తూ ఉంటాయి. విష్ణువు ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేసుకోవటంలో దారిద్ర్య బాధలు తొలగిపోయి వారు జీవితాంతము ధనాభివృద్ధితో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉంటారండి. లక్ష్మీదేవికి పూజ తర్వాత శ్రీ సూక్త పారాయణము, కనకదార స్తోత్రము చదువుకుంటే ఆ తల్లి కరుణా కటాక్షాలు మన యందు ఉంటాయండి. పొంగల్ చేసి నివేదనం పెట్టాలి. నేనైతే వైభవలక్ష్మి పూజ కూడా ఆ రోజు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. నేను ఎలా వైభవలక్ష్మి పూజ చేసుకున్నాను, ఎన్ని వారాలు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది మీకు వీడియోస్ పెడతానండి. ఈ మధ్య చాలా రోజులైపోయిందండి వీడియో మీకు షేర్ చేసి. కొంచెం ఇల్లు మారటం వల్ల, ఒంట్లో నలతగా ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోటివేషన్ అవ్వలేదు నా ఛానల్కి. మీ హెల్ప్ ఎంతో కోరుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి. నా వీడియోస్ మీకు ఎంతో అంత ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. వైభవలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను ఎలా చేసుకున్నాను, ఆ రోజు చాలా మంచి రోజు అండి. శుక్రవారము ఏకాదశి, హస్త నక్షత్రం అమ్మవారిది నక్షత్రం, పుట్టిన నక్షత్రం అండి. కాబట్టి నేను వైభవలక్ష్మి పూజ మొదలెడదాం అనుకుంటున్నానండి. మీలో ఎంతమంది చేసుకున్నారు, మీరు ఏ రోజు మొదలు పెట్టుకున్నారు, ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఏమోనండి, అమ్మ దయ్యతోటి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ అమ్మే ముందు నాకు నడిపిస్తుందని అమ్మ మీద భారం వేసి నేను చేసుకుంటున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవలక్ష్మి వ్రతము కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఉంటాను.